ఆశా జ్యోతి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం. నిరంతరం పోరాటం, ప్రజల సమస్య పరిష్కారం కోసమే ఆరాటం, ప్రజల నడుమ ఉంటేనే రామన్నకు ఆనందం. అందరు సహకరించాలి తమ్ముళ్ళు. యువతల్లో ఉత్సాహం, ప్రజల్లో నమ్మకం, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్. ఆశా జ్యోతి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం. నిరంతరం పోరాటం, ప్రజా సమస్య పరిష్కారం కోసమే ఆరాటం, ప్రజల నడుమన ఉంటేనే రామన్నకి ఎంతో ఆనందం. ఇవాళ పెద్దలు మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఎవరైనా సరే 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడొద్దు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. నిశ్శబ్దంగా ఉండాలి. మీరు ఇట్లా లొల్లి పెడితే ఏం మాట్లాడతాం? ఈరోజు మహబాద్ జిల్లాలో నూతనంగా గెలిచినటువంటి గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మరియు ఓడిపోయిన వాళ్ళందరినీ మన వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ వారి చేతుల మీదుగా సన్మానం చేయాలన్నటువంటి కార్యక్రమం ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడే వేదిక మీద వచ్చినటువంటి మన రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు పెద్దలు శ్రీ కేటీఆర్ గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ కేటీఆర్ గారిని చూస్తే కాబోయే ముఖ్యమంత్రి అనే విధంగా, ఇది నేను చెప్పే మాట కాదు, ప్రతి కార్యకర్త మనసులో ఉన్నటువంటి విషయం.
విధంగా కార్యకర్తలకు మీ మీద ఒక గొప్ప విశ్వాసం, నమ్మకం, మీ నాయకత్వంలో తప్పక మళ్ళీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం తథ్యం అని చెప్పేసి ప్రతి కార్యకర్త భావిస్తున్నారు. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నో వాగ్దానాలు